हरि ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणार्य परिपूर्णगुणर्णवार्य विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। భీమసేన దేవుల వారి అమృతప్రాయమైన ఉపదేశం వల్ల ధృతరాష్ట్రుడు వైరాగ్యాన్ని తెచ్చుకున్నాడు. విదురుని ఉపదేశం వల్ల ఆ వైరాగ్యాన్ని పెంచుకున్నాడు. భీమసేన దేవుల వారిపైన ద్వేషాన్ని పరిత్యజించి అడవికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అడవికి వెళ్ళాడు. కుంతి, విదుర, సంజయ, గాంధారితో కూడుకుని ధృతరాష్ట్రుడు అడవికి వెళ్ళి వేదవ్యాసదేవుల వారి ఆశ్రమంలో వారున్నారు. అక్కడ నారదులు వచ్చారు. నారదులు వచ్చి ధృతరాష్ట్రునికి చెప్పారు, త్రివత్సరాదస్య నిజస్య లోకస్యాప్తిం సభర్యస్య జగాద తత్ర బ్రహ్మాంకజస్తేన భృశం ప్రతీతః వ్యాసోపదిష్టం వ్యచరత్తపోగ్ర్యం. చూడండి, మనం తపస్సు చేస్తూ ఉన్నాం నిజమే, కానీ మన తపస్సుకు తగిన ఫలితం దక్కుతుంది అనే విశ్వాసం మాకుంటే ఆ తపస్సు రెట్టింపవుతుంది. తపస్సు పైన విశ్వాసం రెట్టింపవుతుంది, తపస్సు కూడా రెట్టింపవుతుంది. అలాంటి విశ్వాసం కలిగేలా చేసిన వారు నారదులు మహానుభావులు. అసలు ఎంత ఆనందం కలుగుతుందంటే ఆ నారదుల వాత్సల్యాన్ని గమనిస్తే, నారదుల కరుణను గమనిస్తే ఏం ఏం చేయాలి, ఎందుకని చేయాలి, ఎందుకని రావాలి, ఎందుకని చెప్పాలి, ఏం చేశాడని చెప్పాలి. కృష్ణుణ్ణి అంతగా అతిక్రమించిన ధృతరాష్ట్రుడు, భీమసేన దేవుల వారిని ద్వేషించిన ధృతరాష్ట్రుడు, ధర్మాన్ని పరిత్యజించిన ధృతరాష్ట్రుడు ఒక సందర్భంలో నిజమే అయినా కూడా తను మంచివాడే కదా, తనలోని ఆ తప్పిదాన్ని గమనించి ఆ తప్పిదాన్ని పక్కన పెట్టి తన మంచితనాన్ని చూశాడు నారదుడు. ఎంత గొప్ప మహర్షి! ఆ మంచితనాన్ని చూసి ఆ చెడు తనలో ఏదైతే ఉందో ఆ చెడును పోగొట్టాలి. తను ఆ చెడును అతిక్రమించాలి. అందుకోసం రెట్టింపైన తపస్సును చేయాలి. యద్యపి వార్ధక్యంలో తనున్నాడు, అంత శక్తి తనకు లేదు. తీక్ష్ణమైన తపస్సును చేసే శక్తి తనకు లేదు. ఉంది, శక్తి ఉంది, కానీ ఆ శక్తి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఆవిర్భావం అవుతుంది అంటే ఉత్సాహం మాలో ఉండాలి. ఉత్సాహం రెండింతలుగా, మూడింతలుగా, పదింతలుగా ఉత్సాహం ఉన్నప్పుడు అప్పుడు దేన్ని చెయ్యజాలమో, చేయడం అసాధ్యమో అలాంటి పనులను కూడా మనం చేయొచ్చు. ఆ రెట్టింపు ఉత్సాహాన్ని తనలో చూడాలని నారదుడు అనుకున్నాడు. నారదుడు అనుకుని వచ్చి చెప్పాడు, అయ్యా ధృతరాష్ట్ర, ఇంకో 3 సంవత్సరాల్లో మీకు సద్గతి నిశ్చితమని చెప్పాడు.
అంటే 3 సంవత్సరాల వరకు ఆ కఠినమైన చర్య, కఠినమైన తపస్సును నేను పాలించాలి అనుకున్నాడు. లోలోపల అనుకున్నాడు. బయట తనకు కనిపించదేమో, బయటి వస్తువులు తనకు కనిపించడం లేదేం నిజమే. కానీ లోపలి వస్తువులు తనకు కనిపిస్తూ ఉన్నాయి. ధర్మం అంటే తనకు తెలుసు, కనిపించింది. జ్ఞానం కనిపించింది. ఆ జ్ఞాన నేత్రం అంటాయే, జ్ఞాన నేత్రం తెరుచుకున్నాయి. కాబట్టి ఇప్పుడు అన్నిటినీ చూడగలుగుతున్నాడు. దేన్ని చూడాలో వాటినన్నిటినీ తను చూడగలుగుతున్నాడు. కనుక నేను చేసిన పాపాలకు ఎన్ని సంవత్సరాలు దుఃఖపడాలో, ఎన్ని సంవత్సరాలు కఠినమైన వ్రతాన్ని నేను ఆచరించాలో అని నేను అనుకున్నాను. కానీ శ్రీహరి కరుణామయుడు, కృష్ణుడు దయామయుడు, దయాసాగరుడు 3 సంవత్సరాలు నేను చేసే తపస్సు వల్ల తను నాకు ప్రసన్నుడై సద్గతినివ్వాలని సంకల్పించాడు. అలాంటి సంకల్పాన్ని నారదుల వారు బోధిస్తూ ఉన్నారు. చాలా సంతోషం కలిగింది. విపరీతమైన భక్తి తనకు కలిగింది. అలాంటి విపరీతమైన భక్తితో సాధనకు ఉపక్రమించాడు. వ్యాసోపదిష్టం వ్యచరత్ తపః అగ్ర్యం తపః వ్యచరత్. వేదవ్యాసుల వారి చేత ఉపదిష్టమైన తపస్సును, శ్రేష్టమైన తపస్సును అత్యుగ్రమైన రీతిగా తను చేయనారంభించాడు. సక్షత్రుగంధారి ప్రథేస సంజయే ఆరాధయతి ప్రభుం హరిం వైచిత్ర్యవీర్యేత్ర సదార బంధుభృత్యాస్తు పార్థాదృశయే సమాయయు. విదుర, గాంధారి, కుంతి, సంజయ, ధృతరాష్ట్ర వీరందరూ కూడా తపస్సు చేస్తూ ఉండగా, భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండగా, పాండవుల భార్యలు, బంధువులు, భృత్యుల సమేతులై వారందరూ కూడా వారిని అందరినీ చూడడానికని, సందర్శించుకోవడానికని అక్కడికి వచ్చారు. అక్కడికి వస్తే విదురుడే ధర్మరాజే విదురుడు. యముని 2 రూపాలవి, విదుర మరియు ధర్మరాజ. కనుక అక్కడ విదురుడు తను తపస్సు చేస్తూ ఉన్నాడు. విదురుడు ధర్మరాజులో ఐక్యాన్ని పొందాడు. ఆ జీవం ఐక్యం పొందింది. అలాగే మిగిలిన వారందరూ కూడా తపస్సు చేస్తూ ఉన్నారు. ప్రథాం చైవ ప్రథాసుతేషు. వారందరితో మాట్లాడారు, వారిని సేవించారు. ఆ సేవించిన సందర్భంలో భగవంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎలాంటివాడు? అమిత శక్తి తేజస్సంపన్నుడు, అద్భుతమైన ఐశ్వర్యం కలవాడు, విచిత్రమైన జ్ఞానం కలవాడు, అనంతమైన సుఖం కలవాడు. అలాంటి వేదవ్యాసదేవుల వారు అక్కడ ఆవిర్భవించారు. వేదవ్యాసదేవుల వారిని అతిభక్తితో పూజించుకున్నారు అందరూ కూడా. లోపల భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, ఆ భగవంతుడే బయట ఇక్కడ ప్రత్యక్షమయ్యాడనే భావనలో, అదే భక్తితో ఆ ఆరాధనను కొనసాగించారు వారందరూ కూడా. వారితో ఆరాధితుడైన భగవంతుడు వారి మధ్యన కూర్చున్నాడు. ఎవరెవరికి ఏమేం కావాలో కోరుకోమన్నారు వేదవ్యాసదేవుల వారు. యద్యదిష్టం ప్రవదంతు తత్తద్దాస్యామి. ఎవరికి ఏది ఇష్టమో ఆ ఇష్టమైన కోరికలన్నీ కోరుకోండి, నేను ఆ కోరికల్ని తీర్చుతానని ఎంత ధీమాతో భగవంతుడు చెప్పాడు. భగవంతుని ధీమా అని మేమేం చెప్పగలము? భగవంతుని అత్యద్భుతమైన సంకల్పం అది. ఎవరు ఇలా ధీమాతో చెప్పింది లేదు. మీరు పురాణాలను తిరగేయండి, మహాభారతాన్ని తిరగేయండి, ఇతిహాసాలను అన్నిటినీ చదవండి. ఇంత ధీమాగా మాట్లాడిన వారెవరైనా ఉన్నారా? ఏ దేవతలైనా ఇంత విశ్వాసంతో చెప్పారా? ఎవరెవరికి ఏమేం కావాలో వాటినన్నిటినీ క్షణంలో తీర్చుతాను, కోరుకొమ్మని వేదవ్యాసదేవుల వారు చెప్పారు. ఇలాంటి వేదవ్యాసదేవుల వారిని కశ్చన ఋషి అని కొందరంటారండి ఆచార్యులు. కనుక ఆ భగవంతుని యొక్క సర్వోత్తమత్వాన్ని తెలియజేయడానికని భగవంతుడు అలా చెప్పిన తరువాత పాండవులేం కోరుకున్నారు చూడండి. ఆ కోరికల్లోని సాత్వికత, రాజసత ఎలా ఉందో మనం గమనించాలి. పాండవులు ఉన్నారు, ఏం కావాలి? రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు, ఇంకా యువకులే ప్రస్తుతం. అయినా కూడా పాండవులు కోరుకున్నదేంటి? భక్త్యుచ్ఛ్రయ పాండుసుతై సదారై. పాండవులందరూ కూడా ఏమని కోరుకున్నారు? స్వామిన్, నీ పైన భక్తి మెండవ్వాలి, నీ పైన భక్తి అభివృద్ధం అవ్వాలి, పెరుగుతూ పోవాలి. అలా ఏ రోజు ఏ క్షణము ఆ భక్తి తరగకూడదు. అలాంటి వరం ఇవ్వమని కోరారు. పాండవులు కోరుకున్నారు. పాండవుల భార్యలు ఎంత గొప్పవారో అసలు. అలాంటి పతివ్రతలు భర్తలు ఏం కోరుకున్నారో
దాన్ని తప్ప మరొక వస్తువును కోరుకునే స్వభావం పాండవుల భార్యలది కాదు. అలాంటి పతివ్రత శిరోమణులు వారందరూ కూడా. చూడండి పాతివ్రత్యాన్ని ఎలా సంపాదించుకోవాలి, ఎలా పెంచుకోవాలి, ఎంత అద్భుతమైన ఉపదేశం కదండి, ఎంత అద్భుతమైన సందేశాలు ఇవన్నీ కూడా. పతివ్రతగా ఉండాలని బోధించడం వేరు, పాతివ్రత్యాన్ని ఎలా పరిపాలించాలి అని చేసి చూపించడం వేరు. మనమందరం చెబుతాం పత్నీవ్రతులుగా ఎలా ఉండాలి, పతివ్రతగా ఎలా ఉండాలి, చెప్పడం వరకు మాత్రమే అవుతుంది. కానీ చేసి చూపెట్టడం మా వల్ల సాధ్యం కాదు కొన్ని సందర్భంలో. కానీ పాండవుల భార్యలు మాత్రం అలా కాదు. పాండవులేం కోరుకున్నారో దాన్నే కోరుకోవడానికి సిద్ధమయ్యారే తప్ప మరొక విషయాన్ని వారు అపేక్షించలేదు. అంతటి అద్భుతమైన పాతివ్రత్యం వారిలో. ఒకే ఒక మాటలో శ్రీమదాచార్యుల వారు పాండవుల భార్యలు ఎంత పాతివ్రత్యం వారిలో ఉందో ఎంత చక్కగా చెప్పారో చూడండి. పాండుసుతై సదారై వ్రత అత్ర కుంతి. కుంతీదేవి ఏం కోరుకుంది? పాపం చేశాను నేను. అయ్యా నాథ వ్యాస, ఎలాంటి పాపం చేశాను? రవిసూను జన్మ మృత్యూత్థ దోషాపగమం యయాచే. కన్యావస్థలో ఉన్నప్పుడే కర్ణుణ్ణి కొడుకుగా పొందాను. అది నేను చేసిన పాపం. అలాగే తను చనిపోవడంలో కూడా నా పాపం ఉంది. ఆ కర్ణుడి జనన మరణం వెనుక నా పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని పరిహరించాలని కుంతీదేవి కోరుకున్నదట. అన్నిటినీ సమకూర్చే భగవంతుడు, అందరినీ ప్రేమతో చూసే భగవంతుడు. ఆ ప్రార్థనను విని చాలా సంతోషం తనకు కలిగింది. తేషాం ప్రదత్తేష్వభివాంఛితేషు, అలా వారి వారి అభిష్టాలను భగవంతుడు పూర్తి చేశాడు. అలాగే ఆ సందర్భంలో ధృతరాష్ట్రుడు భార్యతో ఆలోచించాడట. అప్పుడు కూడా శ్రీమదాచార్యుల వారు చెబుతారు, వైచిత్ర్య వీర్య సహ భార్యయైవ సంమంత్ర్య. భార్యతో ఆలోచించాడట ఏం కోరుకోవాలి. చూడండి ఇక్కడ కాస్త వీరికి ఆలోచించాల్సిన పరిస్థితి కలిగింది. కానీ పాండవులు ఆలోచించారా? భార్యలతో ఏం కోరుకోవాలని లేదే. మేమేం కోరుకుంటామో అదే కోరిక నా భార్యలది ఉంటుంది అనే విశ్వాసం వారికి. భార్యలపైన ఎంత విశ్వాసమో పాండవులకు గమనించాలి. కానీ ఇప్పుడు వీరిరువురు కూడా ఆలోచించసాగారు ఏం కోరుకోవాలి భగవంతునికి. సందర్శనం ప్రార్థితమస్తమీశం నిశ్శేష రణే హతానాం. యుద్ధంలో ఎవరెవరైతే చనిపోయారో వారందరినీ చూడాలని ధృతరాష్ట్రుడు, గాంధారి వారిరువురు కోరుకున్నారు. అప్పుడు కూడా కొడుకులపైన మమకారాన్ని వదులుకోవడం లేదు. అంత జరిగినా, అంత వైరాగ్యం వచ్చినా కూడా ఏదో లోపల ఆ కౌరవులపైన కొడుకులపైన మమకారం స్పష్టంగా కోరుకోలేకపోయారు. నా కొడుకుల్ని నేను చూడాలి అని కోరుకోలేకపోయారు. అయినా ఏం కోరుకుంటూ ఉన్నారు? రణంలో యుద్ధంలో ఎవరైతే చనిపోయారో వారందరినీ నేను చూడాలి, మేం చూడాలి కళ్ళతో అన్నారు. అంటే కొడుకుల్ని కూడా చూడాలనే కదా వారి ఆశ. ఇంత జరిగినా వారి ఆశ తరగడం లేదంటే ఆశ ఎంత విశాలమో గమనించండి. ఆశను పరిహరించుకోవడం ఎంత దుస్సాధ్యమో గమనించండి. ఇలాంటి అక్షీణమైన తపస్సును చేసినా కూడా, ఘోరమైన తపస్సును చేపట్టినా కూడా కొడుకులపైన మమకారం తరగటం లేదు. కానీ కుంతీదేవి దురాత్ములైన కొడుకులపైన ప్రేమ తరగటం లేదు వారికి, ధృతరాష్ట్ర గాంధారులకు. కానీ కుంతీదేవి ఎంత చక్కగా, ఎంత అనాయాసంగా పాండవులపైని మమకారాన్ని తొలగించుకుందో గమనించండి. వీరిరువురి మధ్యన తారతమ్యాన్ని గమనించండి. వీరిరువురి మధ్య గల ఆ మనోభావాలను గమనించండి, మనోస్థైర్యాన్ని గమనించండి. చూడాలనుకున్నారు వారినందరినీ. కానీ కుంతీదేవి కొడుకులు ప్రార్థించినా కూడా ఉండగలిగిందా? అక్కడ లేదే. పాండవులపైన ఆ మమకారాన్ని తొలగించుకుని భగవంతుని గురించి తపస్సు చేయడానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా తనేం కోరుకుంది? నాకు పాపం కలిగింది, ఆ పాపం పరిహరించమని కోరుకుందే తప్ప కర్ణుణ్ణి నేను చూడాలి అని కోరుకుందా? లేదే. ఇది కుంతీదేవి అంటే. ఎంత ఘనతను శ్రీమదాచార్యుల వారు ఆ కుంతీదేవి యొక్క ఘనతను ఆవిష్కరించారో గమనించండి. ఇది ఏమైనా పూర్వజన్మలో అంటే భీమసేన దేవుల వారైనప్పుడు తను తల్లి కదా,
యద్యపి తారతమ్యంలో చాలా చిన్న స్థానంలో ఉన్నా కూడా ఆ తల్లి స్థానంలో అప్పుడుంది కదా! కనుక తనలోని భావమేంటో భీమసేన దేవుల వారికి తెలుసు కాబట్టి చాలా చక్కగా ఆ విషయాన్ని, ఆ ప్రసంగాన్ని వర్ణిస్తూ ఉన్నారు. తతస్తుతే సత్యవతి సుతస్య సర్వేశ్వరస్య ఆజ్ఞరః సర్వదేవ. ఆ సర్వేశ్వరుడైన వేదవ్యాస దేవుల వారి ఆనతికి అనుగుణంగా స్వర్గలోకంలో ఉన్న వారందరూ కూడా క్షణంలో అక్కడికి వచ్చారట. అక్కడికి వచ్చి సర్వే స్వభార్యా సహిత యథాపురా తమ తమ భార్యలతో కూడుకుని ఆ ధృతరాష్ట్ర గాంధారికి కనిపించి వారికి సంతోషాన్ని పంచిపెడుతూ ఉన్నారు. తృప్త సదారో నృపతిశ్చ తత్ర సర్వేపి దృష్ట్వా మహదద్భుతం తత అథగ్ధరైవస్య పరస్య సర్వాః స్త్రియో నిజైషైః సహితాయయుస్వః. అద్భుతమైన విషయం ఇది. స్వర్గానికి వెళ్ళిన తరువాత మళ్ళీ వారిని పిలుచుకురావడమేంటి, భీష్మాదులందరూ ఇక్కడికి రావటమేంటి, వీరితో కూడుకుని వీరితో చేరుకుని మాట్లాడటం ఏంటి, చాలా అద్భుతమైన ఈవెంట్ అది, చాలా అద్భుతమైన ప్రసంగం అది. అలాంటి ప్రసంగాన్ని వారందరూ కూడా అనుభవించారు. అనుభవించి వెళుతూ ఉన్నారు అందరూ కూడా. అక్కడికి అభిమన్యువు కూడా వచ్చాడట. ఏమని కోరారు? తను చనిపోయిన వారందరూ కూడా రావాలని కోరాడు. కనుక అభిమన్యువు కూడా అక్కడికి వచ్చాడు. కానీ ఆ అభిమన్యువుతో ఉత్తర వెళ్ళాలి, కానీ వెళ్ళలేదు. ఎందుకని? వినోత్తరాం తాం కథాం నిశమ్య. అంటే ఆ ఉత్తరాదేవి వెళ్ళలేదు. ఎందుకంటే పరీక్షిత్ ఇంకా చిన్నవాడై ఉన్నాడు. తనను పోషించాలి, తనను పాలించాలి, ఆ బాధ్యత నా పైన ఉంది. కనుక ఉత్తరాదేవి వెళ్ళలేకపోయింది. పరీక్షితో యాచత తాత దృష్టిం తం చానజామాస తదైవ కృష్ణ హి అచింత్య శక్తి సవికుంఠలోకాత్. ఆ సందర్భంలో జనమేజయుడు మహాభారతాన్ని వింటూ ఉన్నాడట. ఈ గాథను చెప్పారు. ఈ గాథను వివరించిన తరువాత జనమేజయుడు కూడా కోరుకున్నాడట, నా తండ్రి పరీక్షితుణ్ణి నేను కూడా చూడాలి అని. మహాభారతాన్ని శ్రవణం చేస్తూ ఉన్న జనమేజయుడు ప్రార్థించగా వేదవ్యాసదేవుల వారు అక్కడికక్కడే పరీక్షితుణ్ణి వచ్చేలా చేశారట. ఎంతటి ఘన మహిమో గమనించండి. పరీక్షితుడు వెళ్ళిపోయాడు. తను ఆ మోక్షానికి వెళ్ళాలి, నిరీక్షణ చేస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో కూడా ఆ పరీక్షితుడు వచ్చేలా చేశాడు. వైకుంఠలోకం నుండి పరీక్షితుడు వచ్చాడు. చాలా సంతోషం జనమేజయునికి కలిగింది. వేదవ్యాసదేవుల వారిని ఎంత పూజించినా తనకు తృప్తి కలగటం లేదు. అలాంటి సందర్భంలో బ్రహ్మాది దేవతా వంద్యులైన ఆ వేదవ్యాసదేవుల వారిని పరిపరి విధంగా ఆరాధించిన తరువాత క్షమించాలని వేడుకున్నాడు జనమేజయుడు. విశ్రంభమతీవ భారతే పునశ్చ తత్రత్య జనే సమేత. మహాభారతం ఏదైతే ఉందో ఆ గ్రంథం పైన అతిశయితమైన విశ్వాసం తనకు కుదిరింది. మహాభారతం విన్నందుకు నేను నా తండ్రిని చూడగలిగాను. వేదవ్యాసదేవుల వారు రచించిన అత్యద్భుతమైన గ్రంథం ఇది అని ఆ మహాభారతం పైన విశ్వాసాన్ని తను పెంచుకున్నాడు. పాండవులందరూ మళ్ళీ తమ రాజ్యానికి వెళ్ళిపోయారు. హస్తినాపురికి వెళ్ళిపోయారు. ధర్మంతో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. భోగాలలో అతిశయమైన ఆసక్తిని పొందకుండా జగద్ధారకుడైన సర్వోత్తముడైన ఆ భగవంతుని యందు భక్తితో రాజ్యాన్ని పరిపాలిస్తూ సుఖంగా పాండవులందరూ ఉన్నారు. 3 సంవత్సరాలు గడిచాయి. గడిచిన తరువాత ఆ అగ్నిహోత్రం చేసి ఆ అగ్నిహోత్రంలోని అగ్నిని తన ఆత్మలో చూసుకునేవాడట. ఆత్మ సమారోపణ చేసుకునేవాడు ధృతరాష్ట్రుడు. అలాంటి ఆత్మ సమారోపణ చేసుకున్న అగ్ని ఏదైతే ఉందో ఔపాసనాగ్ని, ఆ ఔపాసనాగ్నిని ఆ అడవిని ఆవరించిన అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్నిలో విసర్జించాడట. విసర్జించి గాంధారితో సమేతుడై, కుంతీదేవితో సమేతుడై ఆ అగ్నిలో తను వెళ్ళాడు. అలా ఆ తనువును త్యజించాడు ధృతరాష్ట్ర, గాంధారి మరియు కుంతీదేవి. వీరి ముగ్గురు కూడా వ్రీళాముఖం ధ్యానపరం నిశమ్య స్వర్యాతమాత్మీయ పితృవ్యమాశు సమేత్య భర్త్రా ప్రతిపూజ్యమానాం కుంతీం చ తప్తా విదధుః క్రియాశ్చ. పాండవులందరూ ఆ వార్తను విన్నారు. దుఃఖంతో, శోకంతో వారి వారి గుణాలను వారు అవలోకించారు, గుణాలను చెప్పుకున్నారు. వారిని గురించి శ్రాద్ధ కర్మం, అంత్యేష్టి కర్మం వారు చేశారు. భగవంతుని భక్తితో వారు ఆ కర్మను చేసిన తరువాత పార్థై సుపుత్రై సుకృతోర్ధ్వకర్మభి వృద్ధిం సుఖస్య ఆపుహు అనప్యయాం శుభాం. సత్పుత్రులైన పాండవులు చేసిన ఆ కర్మ వల్ల, శ్రాద్ధ కర్మ వల్ల ధృతరాష్ట్ర, గాంధారి, కుంతీదేవి వీరందరూ కూడా అతిశయితమైన సుఖాన్ని వారు
పొందారు, శుభమైన గతిని వారందరూ కూడా పొందారు అని శ్రాద్ధం యొక్క మహామహిమను చాలా చక్కగా శ్రీమదాచార్యుల వారు ఇక్కడ చెప్పారు. ఆ తరువాత సంజయుడు వేదవ్యాసల దేవుల వారి దగ్గరికి వెళ్ళాడు. వేదవ్యాస దేవుల వారిని సేవిస్తూ తన గతిని తను పొందాడు. పాండవులందరూ కూడా శ్రీకృష్ణున్నే నిరంతరం ధ్యానం చేస్తూ ఈ లోకాన్ని, ఈ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అష్టాదశాబ్ద పృథివీం సమస్తాం ప్రశాసతామేవమగుర్మహాత్మనాం అరిక్త ధర్మార్థ సుఖోత్తమానాం అనుజ్జితానంత పదస్మృతీనాం. పాండవులందరూ కూడా ఈ సమస్తమైన సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ 18 సంవత్సరాల వరకు ఈ లోకంలో ఉన్నారు. వారందరూ కూడా అర్థ ధర్మార్థాలను వీడకుండా పరమ సుఖాన్ని సంపాదించుకొని దేశత కాలత గుణత అంతం లేని ఆ భగవంతుని పాద కమలాలను నిరంతరం స్మరిస్తూనే ఉన్నారు, సాధనను చేస్తూనే ఉన్నారు పాండవులు అని చెబుతూ ఉన్నారు. ఇది శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్య విరచితే శ్రీమన్మహాభారత తాత్పర్య నిర్ణరే శ్రీకృష్ణావతార చరితే శ్రీకృష్ణ సన్నిధౌ పాండవరాజ్య పరిపాలనం నామ 31 ఇక్కడికి 31 అధ్యాయాలు ముక్తమయ్యాయి. 32వ అధ్యాయం చివరి ప్రస్థానంలో మేమున్నాం. సరిసుమారు 180 శ్లోకాలు ఉన్నాయి. 4-5 రోజుల్లో ఇక ఈ అధ్యాయం పరిపూర్ణమవుతుంది. ఈ గ్రంథం యొక్క మంగళ మహోత్సవాన్ని మనం సోన్ క్షేత్రంలో ప్రత్యక్షంగా చూద్దాం అని చెబుతూ ఈ 32వ అధ్యాయం యొక్క మొదటి శ్లోకాన్ని నేను ప్రస్తావన చేస్తాను. తతః కురుక్షేత్రమవాప్య కృష్ణ దీక్షాం ప్రపేదే ద్విషడబ్ద సత్రే సదేవ చ వ్యాస భృగుద్వహాత్మ చక్రేత్య సాదస్య మజో ప్రమేయ. 32వ అధ్యాయం మౌసల పర్వం, మహాప్రస్థాన పర్వం, స్వర్గారోహణ పర్వం, ఈ 3 పర్వాల నిర్ణయం ఈ అధ్యాయంలో ఉంటుంది. భగవంతుడైన శ్రీనారాయణుని అతి దివ్యమైన చరిత ఇక్కడ ఉంటుంది. కృష్ణుడు కురుక్షేత్రంలో చేసిన 12 సంవత్సరాల యాగం, యాదవుల నిర్యాణం, శ్రీకృష్ణుని యొక్క పరంధామ ప్రాప్తి, అలాగే పాండవుల మహాప్రస్థానం, యుధిష్ఠిరుని స్వర్గారోహణం, అలాగే వారందరూ కూడా తమ తమ మూల రూపాన్ని పొందటం, బుద్ధావతారం, శ్రీమన్ మధ్వాచార్యుల వారి అవతారం గురించి ఆచార్యులే చెప్పుకున్నారు. దుర్గావతారం, కల్కి అవతారం, ఆ తరువాత ఆ గ్రంథం యొక్క మంగళం ఈ అధ్యాయంలో జరుగుతుంది. కురుక్షేత్రానికి కృష్ణుడు వెళ్ళాడు. 12 సంవత్సరాల యజ్ఞంలో దీక్షితుడయ్యాడు. భగవంతుడు తనను తనే పూజించుకుంటూ ఉన్నాడు. వేదవ్యాస పరశురామ రూపములతో అక్కడ సదస్యత్వాన్ని నిర్వహించారు భగవంతుడే అనే విషయాన్ని ప్రారంభంలో చెప్పడం జరిగింది. అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతా మండలాఖండమండనం. హరి ఓం.